Hi guys, what's up? Good morning. Welcome back to Jyoti Vlogs. Welcome back to one more vlog guys. ఈ రోజు December 4th 12 అట్లా అవుతోంది టైం. ఈ రోజు చాలా లేట్ అయిపోయింది. ఇంకా నేను పూజ చేయాలి. మార్నింగే లేచినాము. లేచి అత్తయ్య నేను కొంచెం వాష్రూమ్స్ క్లీన్ చేసి ఇల్లంతా సెట్ చేసి అండ్ ఇంకా బెడ్డింగ్ సెట్స్ కూడా చేంజ్ చేసేది ఉంది. ఇట్లా చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటూ వెళ్ళే లోపలే చూస్తూ ఉండగానే టైం అయిపోయింది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ తలస్నానం కూడా కదా ఈరోజు. అందుకే అన్ని కలిపి చాలా లేట్ అయిపోయి నా పూజ కూడా లేట్ అయిపోయింది గైస్. అండ్ నేను బ్లాగ్ చేస్తూ ఉండేది ఆల్మోస్ట్ 14 days అయింది అనుకుంటా. లాస్ట్ వీక్ జూలీ వచ్చినప్పుడు వాట్ ఐ కుక్ అండ్ వాట్ వి ఈట్ ఇన్ ఏ డే లాగా చేసినాను కదా, అదే లాస్ట్. దర్శన్ రాజస్థాన్కి వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 15 days అట్లా అయినట్టుంది. 15-20 days అయిపోయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఓన్లీ ఒక వ్లాగ్ షూట్ చేసినాను. అంటే బికాస్ నా దగ్గర చాలా బ్యాకప్ కంటెంట్ కూడా ఉంది. అదంతా ఎడిట్ చేసి షార్ట్ వీడియోస్ ఎడిట్ చేసి అది పోస్ట్ చేసే లోపలే టైం అంతా అయిపోతుంది. అండ్ దెర్ ఇస్ నథింగ్ ఇంట్రెస్టింగ్. మార్నింగ్ లేస్తాను, ఎడిటింగ్ చేస్తాను, షూట్ చేసుకుంటాను, మళ్ళీ పడుకుంటాను, బుక్ చదువుతాను. ఓ మై గాడ్, బుక్ రీడింగ్ గైస్. నేను ఎన్ని బుక్స్ కొన్నానంటే విల్ బి ప్రౌడ్ ఆఫ్ మీ. మొత్తం అంతా నీట్గా సెట్ చేసినాను అండ్ చదువుతున్నాను కూడా. ఓన్లీ కొండం ఒకటే కాదు, ఐఎమ్ రీడింగ్. విత్ ఇన్ ఒక 2-3 daysలో ఒక్కొక్క బుక్ అట్లా కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నా. లాస్ట్ 2 days నుండి అస్సలు టైం దొరకట్లేదు. ఓన్లీ ఫ్యూ పేజెస్ మాత్రమే చదివినాను. ఐ థింక్ ఈ రోజు నుండి ఇంక అసలు టైం దొరకదు అనుకుంటా. ఎందుకంటే ఐఎమ్ థింకింగ్, ఎందుకు నా గట్ ఫీలింగ్ చాలా గట్టిగా చెప్తా ఉంది ఈరోజు ఖచ్చితంగా దర్శన్ వస్తాడు అని చెప్పేసి. యాక్చువల్గా అయితే దర్శన్ రేపు వస్తాను అని చెప్పినాడు నాకు కాల్లో. కానీ ఒక చిన్న హింట్ అందింది అనమాట మనకు. అంటే అది హింట్ అని హింట్ ఇచ్చే వాళ్ళకు కూడా తెలీదు, కానీ నాకు హింట్ వచ్చింది. అదేంటి అని చెప్పేసి నేను మీకు వ్లాగ్లో చెప్తాను. కానీ ఈరోజు వస్తాడో రాడో కూడా నాకు తెలియదు గైస్. బట్ నాకు గట్ ఫీలింగ్ చెప్తా ఉంది దట్ హీల్ కమ్ టుడే అని చెప్పేసి. బై ద వే నా డ్రెస్ చాలా క్యూట్గా ఉంది కదా. ఎస్, నాకు కూడా నచ్చింది. ఎక్కడికి వెళ్ళేది లేదు, జస్ట్ పూజ చేసి కొన్ని పనులు ఉన్నాయి ఒకటి చేసుకోవాలి. బట్ కొంచెం డ్రెస్అప్ అయితే బాగుంటుంది అనిపించింది. నా వార్డ్రోబ్ ఓపెన్ చేసిన వెంటనే ఇన్ని కొత్త బట్టలు ఉన్నాయి. ఇన్ని హాల్ వీడియో షూట్ చేస్తాను. హాల్ వీడియో షూట్ చేసినప్పుడు తప్ప నేను ఎప్పుడు వేసుకోవడం లేదు. అండ్ ఫంక్షన్స్ కూడా ఎక్కడికి వెళ్ళేది లేదు. సో ఇంట్లోనే ఫంక్షన్ అనుకొని ఇంట్లోనే వేసుకొని తిరుగుదాం బ్లాగ్స్లో అని చెప్పేసి 2025 అజెండా లాగా పెట్టుకున్నాను గైజ్. నేను కొత్త బట్టలు ఉండేటివన్నీ మంత్లీ అట్లీస్ట్ ఒక 2-3 అయినా కొత్త వేస్తూ ఉండాలి. నైట్ డ్రెస్తో చేయకూడదు అని చెప్పేసి. అంటే నైట్ డ్రెస్సెస్ కూడా వేస్తాను ఆబ్వియస్గా, ఎక్కువ నైట్ డ్రెస్సెస్ కాకుండా ఇట్లా బట్టలన్నీ కొంచెం కొన్నదానికైనా వర్త్ ఉండాలి కదా, అందుకే వేసుకున్నాను అనమాట. సో వితౌట్ బ్లబరింగ్ ఫస్ట్ అయితే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఈ రోజు మనకు రోజెస్ లేవు గైజ్, ఓన్లీ చామంతి పూలు మాత్రమే ఉన్నాయి. అందుకే ఇవే పెట్టేస్తాను. బేసిక్గా రోజెస్ అంత ఫ్రెష్ లేనప్పుడు, లేదంటే చాలా చిన్న మొగ్గలు వచ్చినప్పుడు వాళ్ళు ఇయ్యరు అనమాట. ఎందుకంటే నాకు ఎట్లనో నచ్చవని చెప్పేసి మొత్తం అన్ని ఇవే ఇస్తారు. దేవుడికి భక్తితో ఏవి పెట్టినా కూడా ఒకటే కాబట్టి మన దగ్గర ఉండేటివే పెట్టేస్తాను ఈ రోజుకి. Give it all away to do it all again. 40-45 minutesలో పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. కార్తీక మాసం అని చెప్పేసి బయట కూడా దీపాలు పెట్టేస్తున్నాను. మార్నింగే పెడతాను అండ్ ఈవినింగ్ ఇంకొకసారి ఆయిల్ వేసేసినామంటే నైట్ 8:30-9 వరకు అట్లనే వెలుగుతూ ఉంటాయి. సో బేసిక్గా నేను ఇంటికి వచ్చిన కొత్తలో రోజు దీపాలు పెడతా ఉంటే తెలుసా అండి. బయట అంటే వెండివి పెడతా ఉంటే ఎప్పుడైతే దొంగతనం అయిందో అప్పటి నుండి నేను పెట్టేది కూడా మానేసినాను అనమాట. ఏవి పెట్టట్లేదు, ఊరికే ఎందుకులే అని చెప్పేసి. అండ్ ఆ దొంగతనం అయిన తర్వాతనే సీసీ కెమెరాస్ పెట్టించేసినాం మొత్తం ఇంటి చుట్టూ, బెటర్ సేఫ్టీ ఉంటే అని చెప్పేసి. మీరు అనుకోవచ్చేయండి అంత పెద్ద అపార్ట్మెంట్లో కూడా దొంగతనం అయిందా అంటే ఏమో అయింది. సో ఎందుకు చేస్తారో ఏమో. అవన్నీ తీసుకొని వాళ్ళు ఏం చేసుకుంటారు చెప్పండి. ఒకటి తీసుకున్నామంటే 10 పోతాయి. దొంగలు అర్థం చేసుకోరు. అవి ఏం చేస్తాము, ఏం చేయలేము. మళ్ళీ దొరకలేదు. కామన్ ఫ్లోర్లో అండి సీసీ కెమెరాస్ కూడా లేకుండా ఆ టైంలో. ఇప్పుడు మేము పెట్టించుకున్నాం కాబట్టి ఓకే సేఫే అని చెప్పేసి నార్మల్వి పెట్టినా. ఇప్పుడు కూడా ఏం వెండివి ఏం పెట్టట్లేదు. అండ్ ఇంక ఇంటి టాస్క్లు మామూలుగా ఉంటాయి కదా, బట్టలు ఎత్తి పెట్టేటివి. అండ్ దాని తర్వాత మొత్తం బెడ్షీట్స్, బెడ్ స్ప్రెడ్స్ అన్నీ చేంజ్ చేసేసినాను. బెడ్ స్ప్రెడ్స్లో బెస్ట్ అనిపించింది ఏంటంటే ఫిట్టెడ్ బెడ్షీట్స్ అండి. తీయడము ఈజీనే, వేయడము ఈజీనే. సో చాలా ఈజీగా అయిపోతుంది. విత్ ఇన్ ఒక 5 minutesలో అయిపోతుంది. నార్మల్ బెడ్షీట్స్ అయితే నేను అంత ప్రాపర్గా వేయలేను, ఫిట్టెడ్వి కాబట్టి తొందరగా అయిపోయినాయి.
కాన్స్టెంట్గా ట్రావెల్ ఎప్పుడు చేసినా కూడా స్కిన్ కొంచెం డల్ అయిపోతూ ఉంటుంది. సో ప్రస్తుతానికి అయితే చాలా బెటర్, ఎందుకంటే నేను ఎక్కువ కోజిక్ యాసిడ్ రేంజ్ యూజ్ చేస్తున్నాను అనమాట. నేను డర్మాకో 1% కోజిక్ యాసిడ్ ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నాను ప్రస్తుతానికి. సో ఇందులో ఏంటంటే మనకు కోజిక్ యాసిడ్ అండ్ ఆల్ఫా అర్బిటెన్ ఉంటాయన్నమాట. దానివల్ల స్కిన్ మీద ఏదైనా పిగ్మెంటేషన్ కానీ లేదంటే డార్క్ స్పాట్స్ ఏమన్నా ఉన్నా వాటిని రెడ్యూస్ చేయడానికి చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. అండ్ మెలనిన్ ప్రొడక్షన్ ఉంటుంది కదా, దాన్ని కూడా మంచిగా తగ్గిస్తుంది అనమాట. అండ్ ఇందులో మనకు 1% కోజిక్ యాసిడ్ కూడా ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ వెరీ జెంటిల్ అండ్ ఏ స్కిన్ టైప్ వాళ్ళన్నా చాలా ప్రశాంతంగా యూస్ చేయొచ్చు. స్కిన్ని డ్రై చేయడం కానీ అలాంటిది ఏమి ఉండదు అనమాట. సో ఈ ఫేస్ వాష్ అందరికీ సూట్ అవుతుంది. నాన్ డ్రైయింగ్ ఫార్ములా కూడా ఉంటుంది అనమాట దీనికి. నెక్స్ట్ ఫేస్ సిరమ్, నేను డర్మాకో నుండి 2% కోజిక్ యాసిడ్ ఫేస్ సిరమ్ యూజ్ చేస్తున్నాను. బేసిక్గా స్కిన్ అంతా మంచిగా ఈవెన్ టోన్లోకి రావడానికి. అండ్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, కోజిక్ యాసిడ్ అనేది మనకు మంచిగా పిగ్మెంటేషన్ ఏమన్నా రెడ్యూస్ చేస్తుంది. హైపర్ పిగ్మెంటేషన్ అవ్వచ్చు, ఏదైనా డిస్కలరేషన్ అవ్వచ్చు, స్కార్స్ అవ్వచ్చు, యాక్నే డార్క్ స్పాట్స్ ఉంటాయి కదా మనకు, యాక్నే వచ్చి వెళ్ళిపోయిన తర్వాత వాటిని కూడా చాలా మంచిగా తగ్గిస్తుంది అనమాట. అండ్ దీంతో పాటు ఇందులో ఆల్ఫా ఆర్బిటెన్ అనేది కూడా ఉంటుంది కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్ యాక్చువల్లీ స్కిన్ మీద చాలా మంచిగా వర్క్ అవుతుంది అనమాట. అండ్ స్కిన్లో కూడా మీరు నోటీస్ చేస్తే చాలా ఫాస్ట్గా అబ్జర్వ్ అయిపోతుంది. దాంతోపాటు డ్రైయింగ్ ఫార్ములేషన్ దేనికి ఉండదు. ఇట్ విల్ బి వెరీ 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 నైస్. అండ్ ఇంకోటి ఏంటంటే మనము ఫేస్కి ఎంత కేర్ తీసుకుంటామో లిప్స్కి కూడా అంతే కేర్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఇక్కడ డర్మాకోది 1% కోజిక్ యాసిడ్ లిప్ బామ్ ఉంటుంది అనమాట. సో ఇది కూడా చాలా బాగుంటుంది మీకు. ఇఫ్ ఇన్ కేస్ డార్క్ లిప్స్ కానీ లేదంటే పిగ్మెంటెడ్ లిప్స్ వస్తాయి కదా, అలాంటిది ఉన్నా కూడా తగ్గిపోతుంది అనమాట. ఆ హైడ్రేషన్ కూడా మనకి ఎంత కావాలంటే అంత ఉంటుంది. ఇందులో మనకు SPF 30 కూడా ఉంటుంది కాబట్టి ఒక మంచి షీల్డ్ లాగా ఉంటుంది అనమాట. హార్మ్ఫుల్ UVA అండ్ UVB రేస్ నుండి ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది. సో డెఫినెట్గా కోజిక్ యాసిడ్ రేంజ్ అనేది చాలా బాగుంటుంది డర్మాకో నుండి. పిగ్మెంటేషన్ డార్క్ స్పాట్స్ ఉన్న వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ స్టెప్ మర్చిపోకుండా వాడాల్సింది ఏంటి అంటే సన్ స్క్రీన్. దిస్ ఈజ్ మై వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ సన్ స్క్రీన్స్, ది డర్మాకో 1% హైలరానిక్ సన్ స్క్రీన్ ఆక్వాజెల్. నేను చాలాసార్లు చెప్పాను, చాలా బాగుంటుంది. SPF 50 ఉంటుంది, PA++++ ఉంటుంది అనమాట ఫార్ములేషన్. చాలా లైట్ వెయిట్, ఫ్రేగ్రెన్స్ ఫ్రీ ఉంటుంది అనమాట. వైట్ కాస్ట్ ఉండడము అలాంటిది ఏం ఉండదు. సో ఇందులో మనకు కాంబినేషన్ ఆఫ్ హైలరానిక్ యాసిడ్, విటమిన్ E ఉంటాయి కాబట్టి సన్ డ్యామేజ్ నుండి మంచిగా ఫైట్ చేయడానికి. స్కిన్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. మీరు డెఫినెట్లీ ట్రై చేసేయచ్చు. దీనికి సంబంధించిన లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుంటాను, కావాలంటే డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. అండ్ వెబ్సైట్లో తీసుకోవాలి అనుకుంటే నాకు కూపన్ కోడ్ ఉందన్నమాట. సో ఆ కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు వెబ్సైట్లో 20% ఆఫ్ వస్తుంది. ప్రోడక్ట్స్ అన్ని మనకు అమెజాన్, నైకా, పర్పుల్ అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్లో ఉంటాయి. డర్మాకోలో నాకు ఇంకోటి బాగా నచ్చిండేది ఏంటంటే వాళ్ళ ఇనిషియేటివ్ ఒకటి, అది స్టూడెంట్స్ని ఎడ్యుకేట్ చేయడం అనమాట. సో అలాంగ్ విత్ భూమి ఫౌండేషన్ వాళ్ళు అక్రాస్ ద ఇయర్ 20,000+ స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా చాలా బాగా నచ్చింది. డెఫినెట్లీ చెక్అవుట్ ఆల్ ద ప్రోడక్ట్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్. నౌ లెట్స్ గో బ్యాక్ టు ద వ్లాగ్. If you were at sea, I just wanna say that I feel. ఇడ్లీ బ్యాటర్ కి నానబెట్టాలి ఇప్పుడు, ఎందుకంటే మన దర్శనం వస్తున్నాడు కాబట్టి తన ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉంది ఫస్ట్ ప్లేస్ లో అంటే ఇడ్లీ, దోశ బ్యాటర్ ఆల్రెడీ అత్తయ్య మొత్తం ప్రిపేర్ చేసి ఇచ్చారనమాట. ఒక 5-6 days కి ఈజీగా అయితే, 5-6 days కి ఏంది 7 days కూడా అవుతుంది, అంత బ్యాటర్ ఉంది. సో నేను ఇడ్లీకి చేసేస్తున్నా. నాకు రైస్ ఇడ్లీ వస్తుంది కదా, అది అసలు నచ్చదు గైజ్. ఓన్లీ రవ్వ ఇడ్లీ మాత్రమే ఇష్టం. దట్టు చాలా సాఫ్ట్గా ఉండేది. వితౌట్ రైస్ చేస్తాను, అంటే ఓన్లీ రవ్వ యూస్ చేస్తే ఆబ్వియస్లీ వితౌట్ రైసే అవుతుంది కదా. చాలా సింపుల్. 4 cups రవ్వ వేసినాం అనుకోండి, ఇడ్లీ రవ్వ. మనం 1 cup ఉద్దిపప్పు ఉర్దాలు వేసేసినామంటే అయిపోతుంది. నానబెట్టాలన్నమాట ఒక 4 to 5 hours మంచిగా నానబెట్టాలి. అండ్ ఒక 4-5 మెంతులు వేసేసి నానబెట్టి ఒక 5 hours తర్వాత రుబ్బుకునేసి మార్నింగ్కి పర్ఫెక్ట్గా ఇడ్లీ బ్యాటర్ రెడీ అయిపోతుంది. నేను లాస్ట్ టైం ఏం చేసినా తెలుసా, గ్రైండ్ చేసి పెట్టేసి అది బయట పెట్టాలన్నమాట కాసేపు. నేను యూజువల్గా రూమ్లో వేసి ఉంటుంది కదా అని లోపల తీసుకెళ్ళి పెడతాను నైట్ అంతా. టక్ మంది ఫ్రిడ్జ్లో పెట్టేసిన, మార్నింగ్కి లేసి ఇడ్లీలు చేస్తే ఎంత గట్టిగా వచ్చినా తెలుసా. సో డోంట్ డూ దట్ మిస్టేక్. నైట్ బయట పెట్టండి. సో కీప్ ఇన్ ఏ నైస్ ప్లేస్. మరి ఎక్కువ వేడిగా ఉండే దగ్గర పెట్టద్దండి, ఎందుకంటే పుల్ల పడిపోతుంది పిండి. I just wanna love you till the day I die. Oh, oh, I just wanna love you right.
ఇడ్లీ అనగానే 2 టైప్స్ ఆఫ్ పీపుల్ గుర్తొస్తారు నాకు. కంప్లీట్‌గా లవ్ చేసేవాళ్ళు, కంప్లీట్‌గా హేట్ చేసేవాళ్ళు. ఇన్ బిట్వీన్ ఉండేవాళ్ళు నాకు తెలిసి చాలా తక్కువ మంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో అయితే అజిత్ ఉన్నాడు కదా, సో ఇడ్లీ తినమంటే పేషెంట్ ఫుడ్, అది ఎవరు తింటారు, అస్సలు నచ్చదు అంటారు. ఇడ్లీ, ఉప్మా, పొంగల్ ఇవన్నీ పేషెంట్ ఫుడ్ కేటగిరీలోకి వేసుకుంటాడు అనమాట మన అజిత్. సో మాకైతే చాలా ఇష్టం. మీరే కేటగిరీ? కంప్లీట్లీ లవ్వా, హేటా, లేదంటే ఓకే ఇన్ బిట్వీన్, ఉంటే తింటాం లేదంటే లేదు అనుకుండేలాగనా చెప్పండి. సో బేసిక్ ఇట్లా చేయండి, చాలా చాలా సాఫ్ట్గా వస్తాయి. అందరికీ తెలిసిన రెసిపీనే, బట్ రైస్తో ట్రై చేసే వాళ్ళు ఒకసారి ఇట్లా రవ్వతో కూడా ట్రై చేయండి. 4:1 రేషియో, 4 కప్స్ రవ్వ వేసుకొని, ఇడ్లీ రవ్వ, అండ్ ఒక కప్పు కంటే కొంచెం తక్కువ వేయండి ఉద్దిపప్పు, ఎందుకంటే కొంచెం గట్టిగా అయిపోతాయేమో. 1 కప్ కంటే కొంచెం తక్కువ వేసి కొన్ని మెంతులు వేసేసుకొని ఒక 5 hours మంచిగా నానబెట్టేసి ఈవినింగ్ రుబ్బుకోవడం, అంతే. నైట్ అంతా బయట పెట్టేసేయాలి. దట్స్ ఇట్. ఇడ్లీ పిండి రెడీ అయిపోతుంది ఫ్రెష్గా. ఒక ఎన్ని రోజులకి వస్తుంది అంటే కంప్లీట్గా 2-3 టైమ్స్కి వస్తుంది. మీరు ఇంకా ఎన్ని రోజులు పెట్టుకుంటే, ఒక 5 days పెట్టుకుంటే బెటర్. అంతకంటే ఎక్కువ అయితే కొంచెం ఎల్లోగా రావడము అట్లా అయిపోతుంది. రెసిపీ చూసే ఫాలో అవుతాను. సో గులాబ్ జామున్ ఎంటీఆర్ ఏదైనా తీసుకోవచ్చు అనుకుంటా. నేనైతే ఎంటీఆర్ తీసుకున్నా, buy 1 get 1 free ఉండింటే. సో ఈరోజు దర్శన్ ఇంకా వస్తాడో రాడు మనకు తెలియదు, కానీ గులాబ్ జామున్ అయితే చేసి పెట్టేయచ్చు కదా అని చెప్పేసి చేసేస్తాను అనమాట. యాక్చువల్గా అయితే కాల్ చేసింటే ఇందాక వీడియో కాల్ చేస్తున్నా అంటే వద్దన్నాడు. సో యూజువల్గా దర్శన్ వీడియో కాల్ చేస్తే వద్దండి, సిగ్నల్ లేదు, వద్దులే మళ్ళీ చేస్తా అన్నాడు అనమాట. సో నాకు ఇంకా కొంచెం డౌట్ పెరుగుతుంది అట్లా, ఎందుకంటే యూజువల్గా ఎప్పుడైనా బయట ఉన్నప్పుడు వీడియో కాల్ అంటే ఫస్ట్ చేసేది దర్శనే అనమాట. చేయదా మళ్ళీ దాన్ని అడగల్లా అని కూడా అంటాడు. సో ఈరోజు వద్దన్నాడంటే కొంచెం డౌట్ వస్తుంది. మేబీ నేను ఓవర్ థింక్ చేస్తాననేమో వస్తాడని చెప్పేసి. బట్ యా, సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు ట్రస్ట్ అవర్ గట్ ఫీలింగ్. ఓకే, ప్రస్తుతానికైతే చూద్దాం ఈ గులాబ్ జామున్ ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుందో. ఒక్కసారి చేసిన, ఇంటికి వచ్చిన కొత్తలో, మాకు పెళ్ళైన కొత్తలో ఒకసారి చేసిందంటే అది సక్సెస్ఫుల్ గానే వచ్చిందనమాట. ఆ ధైర్యంతో ఇంకోసారి చేస్తాను. తను ఇష్టపడి తిన్నాడు కదా లాస్ట్ టైం, ఈసారి కూడా చేద్దాం అని చెప్పేసి. సో లెట్స్ డూ ఇట్. Real. Maybe we should hurry up and seal the deal. అత్తయ్య ఆవాలు ఆర్డర్ చేయమంటే నేను నువ్వులు ఆర్డర్ చేసినాను. చూసే రెండు ఒకటేలాగా ఉన్నాయని చెప్పేసి. అస్సలు చదవాలి కదా అక్కడ. జస్ట్ ఏం టైప్ చేసినా నేను, అసలు ఆవాలన్నీ టైప్ చేసినాను. ఇవెందుకు వచ్చినాయి? నాదేం తప్పు లేదు గైస్, వాళ్ళదే తప్పు ఉంది. ఓకే, వాళ్ళు ఇవి చూపించిండకూడదు. నేను జస్ట్ ఫోటో చూసి ఇవి నల్లగానే ఉన్నాయి, అవి నల్లగానే ఉన్నాయి, ఇవే ఏంటాయి అని చెప్పేసి నల్ల నువ్వులు ఆర్డర్ చేసినాను. అండ్ అది పాకం అంతా రెడీ అయిపోయింటే సైడ్కి పెట్టేసినాను. గులాబ్ జామున్ ఇప్పుడు పిండి పెట్టేసుకున్నాను. దీంట్లో పిండి కలపల్లా, దీన్ని కొంచెం సాఫ్ట్గా రావాలంటే గీ వేసి కలపల్లా అని చెప్పేసి నాకు అదొక చిన్న ట్రిక్ తెలుసు అనమాట. ఆ ట్రిక్ ఫాలో అవుతా. అది వీడియోలో లేదు, మన సొంత ఇన్నోవేషన్తో ఫాలో చేస్తున్నాం దాన్ని. చూద్దాం ఎట్లా వస్తాయో. అప్పుడెప్పుడో చేసినా కదా గులాబ్ జామున్ రెసిపీ, నాకు నిజంగానే గుర్తులేదు. మళ్ళీ నేను కూడా వీడియోస్ చూసి చేస్తున్నాను అనమాట. అందులో ఏముండిందంటే గులాబ్ జామున్ పౌడర్ ఉంటుంది కదా ఇన్స్టెంట్ది, దాంట్లోకి కొంచెం 1 కప్పు మైదా అండ్ 1 కప్పు కార్న్ఫ్లోర్ అండ్ కొంచెము ఇదేంటి ఏం పౌడర్, అది ఇలాచీ పౌడర్ వేసుకుంటే బాగా వస్తాయి, పగలకుండా క్రాక్స్ అవ్వకుండా వస్తాయి అని చెప్తే మా అత్త అక్కడికి డౌట్ఫుల్గానే మైదా వేస్తామా దాంట్లోకి బాగుంటుందో లేదో అన్నట్టు అనుకుంటున్నారనమాట. నాకు అదే డౌట్ ఉండింది లాస్ట్ టైం నేను చేసినప్పుడు, వేసినానో లేదో, ఎలా వస్తాయి ఏమో అని చెప్పేసి. సర్లే వీడియో యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిదాము, బాగొస్తే బాగొస్తుంది, ఇంకా లేకపోతే ఇంకేం చేస్తాం చెప్పండి అనుకొని ఇంకా నేను కూడా లైట్ తీసుకొని చేస్తున్నాను అనమాట. కానీ జస్ట్ వెయిట్ ఫర్ ఎండ్ రిజల్ట్. చాలా చాలా బాగా వచ్చింది. అండ్ నా చిన్న సజెషన్ ఏంటి అంటే దాంట్లోకి కొంచెం గీ వేసుకుంటూ కలుపుకోండి, కొంచెంగానే వాటర్ వేసుకోవడం బెటర్. అండ్ ఇంకా కావాలంటే మీరు పాలు కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఆ రోజు అయితే పాలు ఏం వేయలేదనమాట, జస్ట్ వాటర్తోనే కలిపేశాను. సో ఆల్మోస్ట్ పిండి అంతా చాలా సాఫ్ట్గా అయిన తర్వాత చేతికి కొంచెం గీ అద్దుకుంటూ నేను కలుపుకున్నాను అనమాట. ఈ చిన్న చిన్న ట్రిక్స్ అన్ని వీడియోలో ఏం లేదు, కాకపోతే ఇవి మనకు తెలిసింటాయి కదా. సో గీ అద్దుకుంటే కొంచెం క్రాక్స్ లేకుండా నీట్గా అయిపోతాయి అన్నమాట.
గైస్ ఇందాక ఏమైంది తెలుసా, మా అవ్వ ఫోన్ చేసింది గైస్. అవ్వ ఫోన్ చేసి వచ్చినాడు దర్శన్, నువ్వు పొద్దున్నే బయలుదేరినాడంట కదా అనింది. సో ఇప్పుడు నేను కన్ఫర్మ్ చేసుకుంటానా దర్శన్ వస్తానని. అండ్ ఇందాక కాల్ చేసినాను నేను దర్శన్కి, కాల్ చేస్తే కట్ చేసినాడు నా కాల్. ఓకేనా, నాకు తెలిసి వస్తా ఉంటాడు. సో నేను గులాబ్ జామున్ చేసేది అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఐ మీన్ బాల్స్ అన్ని రెడీగా పెట్టుకున్నాను. అవి దీంట్లోకి వేసి కొంచెం ఫ్రై చేసేసి సిరప్ లోకి వేసేసేది, అదైపోతుంది గులాబ్ జామున్ చేసేది. కానీ నేను రెడీ అయ్యేది అవుతుందో అవ్వదో అని నాకు డౌట్. ఎందుకంటే దర్శన్ కి నేను శారీ వేసుకుంటే చాలా ఇష్టం అనమాట. సో నేను శారీలో రెడీ అయిదాము అనుకున్నాను, కానీ అది అయ్యేలాగా కనపడడం లేదు. ఎందుకంటే పొద్దున ఎప్పుడో బయలుదేరినాడంటే ముంబైలో కొద్దిసేపు లేవర్ ఉంటుంది, ముంబై టు బెంగళూరు వచ్చాక ఇంకొక 2 hours బట్టి ఉంటుంది, బెంగళూరు టు మళ్ళీ ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర నుండి మన ఇంటికి వచ్చాక ఇంకొద్దిసేపు పడుతుంది అనుకున్నా కూడా. సో నాకు తెలిసి ఇంకొక ½ an hour లో వస్తాడేమో, ఆ లోపల నేను రెడీ అవుతాను. కాను గులాబ్ జామున్ అన్న ఏంటాయి. ఈ వ్లాగ్లో నేను చేసే సింపుల్ గులాబ్ జామున్ టాపికే కాదనుకోండి అసలు. యాక్చువల్గా అయితే మనం చిన్న చిన్న ఎఫర్ట్స్ చేస్తాం కదా, అంటే మనకు రాని పనులు మనకు నచ్చిన వాళ్ళ కోసం చేయడం అవ్వచ్చు, లేదంటే టైం తీసుకొని వాళ్ళ కోసం ఏదైనా స్పెషల్ థింగ్ చేస్తూ ఉంటే ఆ హ్యాపీనెస్ ఫేస్లో రిఫ్లెక్ట్ అయిపోతూ ఉంటుంది కదా. ప్రస్తుతానికి నేను కూడా అలాగే ఉన్నాను. అండ్ నేను కుకింగ్ ఎంజాయ్ చేస్తా అంటే మా అత్తయ్య మావయ్య నాకు ఏదైనా వచ్చి హెల్ప్ కావాలా అని అడగడం అవ్వచ్చు. సో ఇదంతా చాలా రిఫ్రెషింగ్ అనిపిస్తుందండి. యాక్చువల్గా చిన్న చిన్న పనులు మన లైఫ్లో చిన్న పనులతోనే ఎంత హ్యాపీనెస్ వెతుక్కోవచ్చు కదా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే దర్శన్ ఈరోజు ఖచ్చితంగా వస్తున్నాడు అనే దానికి నాకు స్ట్రాంగ్ హింట్స్ ఏమొచ్చినాయి తెలుసా. ఫస్ట్ నేను మా డాడీ మార్నింగ్ కాల్ చేసిన అనమాట. దర్శన్ ఇక్కడికి వస్తే మా డాడీ రాజస్థాన్కి వెళ్తారనమాట. సో దట్ ప్రాజెక్ట్ కంటిన్యూస్గా ఎటువంటి బ్రేక్స్ లేకుండా మనం జరిగించాలి కాబట్టి. సో డాడీ అక్కడ ల్యాండ్ అయిన తర్వాత నాకు కాల్ చేసి ఇట్లా ల్యాండ్ అయ్యాను, నాకు ఇప్పుడు ఒక మీటింగ్ ఉంది, దర్శన్ కూడా కాసేపట్లో బయలుదేరుతాడు ఇంకా అన్నారనమాట. సో అక్కడ నాకు 50% అనిపించింది, బయలుదేరుతారంటే ఎక్కడికి బయలుదేరుతాడు, ఏమైనా సైడ్ దగ్గరికి వెళ్తాడా లేదంటే బెంగళూరుకి బయలుదేరుతున్నాడా అనే కన్ఫ్యూజన్లోనే నేను గులాబ్ జామున్ చేయడం స్టార్ట్ చేసినాను. తనకి ఇష్టం కాబట్టి. ఇంకా నాకు టైం ఉండింటే, తనకు బిర్యానీ చాలా ఇష్టం, సో అది కూడా చేద్దాం అనుకున్నా. కాకపోతే కన్ఫర్మ్గా వస్తున్నాడో రాడో తెలియని సిచ్యువేషన్లో బిర్యానీ చేస్తే నెక్స్ట్ డే వస్తే మళ్ళీ బాగుండదు కదా అనేది క్యాన్సిల్ చేసుకొని గులాబ్ జామున్ నెక్స్ట్ డే కైనా బాగుంటుంది కదా అని ఫిక్స్ అయ్యా. సో ఇలా చేస్తూ ఉండగా ఏమైందంటే చేసే ప్రాసెస్లోనే ఒక 4:35 అరౌండ్ ఆ టైంలో మా అవ్వ కాల్ చేసినారనమాట. సో తను కాల్ చేసేసి ఏమన్నారంటే, దర్శన్ ఇంకా ఇంకా రాలేదా ఇంటికి, మార్నింగ్ ఎప్పుడో బయలుదేరినాడు కదా అనేసరికి ఇంకా నాకు కన్ఫర్మేషన్ వచ్చేసింది, పక్కా దర్శన్ వస్తున్నాడు ఈరోజు అని చెప్పేసి. అందుకే హడావిడిగా నాకు చేయాల్సిన చిన్న చిన్నవి చేస్తానండి. నాకు మరీ నేను చెప్తున్నాను కదా, ఐ హ్యావ్ జీరో నాలెడ్జ్ ఇన్ కుకింగ్. కానీ ఏదైనా వీడియో యూట్యూబ్లో చూసి చేసినానంటే, వాళ్ళు కరెక్ట్గా చూపించినారంటే ఖచ్చితంగా యాజ్ ఇట్ ఈస్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. అండ్ ఇప్పటి వరకు టేస్ట్ పాడైండేది కూడా పెద్దగా ఏం లేదు. ఇక్కడ చూడండి, వాటర్లో పెట్టి వాటర్ సిరప్లో మళ్ళీ ఆయిల్లోకి పెడతా ఉంటే నేను మా అత్తయ్య చూసారు కాబట్టి సరిపోయింది, లేదంటే అది చిట్టుపట్లాడేది ఫుల్గా. సో ఇట్లా చిన్న చిన్న టాస్కులు అవన్నీ నేర్చుకుంటున్నాను ఇంకా. ఓకే, శారీ అయితే వేసేసుకున్నాను గైస్, చాలా బాగుంది. యాక్చువల్గా నా దగ్గర బ్లాక్స్, పింక్స్, రెడ్స్ ఇవన్నీ ఉన్నాయి, కానీ ఎక్కువ కొంచెం వైట్ అండ్ ఫ్లోరల్ కలర్ శారీస్ ఎక్కువ లేవని చెప్పేసి నేను అప్పుడెప్పుడో హాల్ వీడియో కాదు, నేను అత్తయ్య షాపింగ్కి వెళ్ళాము అని చెప్పి చూపించాను కదా. సో అప్పుడు తీసుకురండి శారీ, ఇప్పటికి రెడీ అయింది బ్లౌజ్. సో దిస్ ఈజ్ మై శారీ. దీపం అని చెప్పేసి షాప్ ఉంటుంది కదా జయనగర్లో, అక్కడ తీసుకున్నాను. సో బాగుంది కదా, ఫ్లోరల్ ప్రింట్ ప్లస్ వైట్స్ నా దగ్గర ఎక్కువ లేవన్నమాట. వైట్స్ అండ్ ఇట్లా ప్రింట్ వచ్చిండేటివి ఎక్కువ లేవని చెప్పేసి తీసుకున్నాను. ఇన్ఫాక్ట్ బ్లౌజ్ డిజైన్ కూడా చాలా బాగుంది, హ్యాండ్స్ కొంచెం వెరైటీగా ఉండని అని చెప్పేసి ఇట్లా పెట్టించుకున్నాను. దిస్ ఈజ్ మై శారీ. ఇప్పుడు కొంచెం మేకప్ వేసుకుందాం. అసలు ఫేస్ మీద మాయిశ్చరైజర్, లిప్ బామ్ తప్పించి ఏం లేదు. కొంచెం రెడీ అయిపోతాను. అండ్ హెయిర్ యాక్చువల్లీ స్ట్రైట్నింగ్ చేసుకొని మంచి కర్ల్స్ చేసుకుందాం అనుకున్నాను, కానీ ఐఎమ్ షూర్ హీ విల్ కమ్ ఎనీ మూమెంట్, అందుకే చేసుకోవట్లేదు. జస్ట్ హెయిర్ ఇదే ఫిక్స్ చేసుకుంటాను ఏదో ఒకలాగా. ఇప్పుడు కూడా ఫేస్ క్యూట్గానే ఉందనిపిస్తుంది, బట్ యా కొంచెం రెడీ అయిదాం.
ఇంకొక 15 మినిట్స్లో వచ్చేస్తాడేమో అని చెప్పేసి నేను ఫేస్కి కూడా ఇంకెక్కువ రెడీ అవ్వలేదండి, బాగానే ఉంది కదా న్యాచురల్గా వదిలేద్దాము అని చెప్పేసి బ్లష్ ఒకటే వేసుకొని హెయిర్ మరీ ఈ శారీలోకి స్ట్రైట్గా ఉంటే బాగాలేదని చెప్పేసి కర్ల్స్ చేసుకుంటున్నాను. అండ్ ఇదే గ్యాప్లో దర్శన్ కూడా కాల్ చేసిన అనమాట. యాక్చువల్గా నేను ఎన్నిసార్లు రోజుకి చెయ్యను, ఎందుకంటే ఇద్దరు వర్క్స్లో ఉంటాం కదా అని చెప్పేసి చెయ్యను. మోస్ట్లీ నేను ఇప్పుడు కాల్ చేసినాను కాబట్టి ఏమైనా డౌట్ వచ్చి ఉంటుందేమో చూద్దాం. గైస్ 3 ఏళ్ళ 4 ఏళ్ళ అంటే ఏమంటున్నారు తెలుసా, ఫస్ట్ 2 చూద్దాం టేస్ట్ బాగుంటే మళ్ళీ అంటాను. అంత నమ్మకం నా మీద. ಹೆಂಗ್ ಹೇಳ್ತೀರಾ? ಚೆನ್ನಾಗಿದೆ. ನಿಜ ಹೇಳಿ ಕ್ಯಾಮರಾಗೋಸ್ಕರ ಹೇಳ್ಬೇಡಿ. ಹೌದಾ? ಓಕೆ, ಸ್ವೀಟ್ ಕರೆಕ್ಟ್ ಆಗಿದೆಯಾ? ಯಪ್ಪ ಜಾಸ್ತಿ ಹಾಕಿಲ್ಲ, ಸಾಕು. ಹಾ ಚೆನ್ನಾಗಿದೆ ಅಲ್ವಾ? ಏ ಗೈಸ್ చాలా బాగుందంట గైస్, సక్సెస్ఫుల్. ఓకేనా? అండ్ ఇంకోటి ఏం తెలుసా, మళ్ళీ చెప్తాలేండి. ఓకే, కొద్దిసేపు ఆగండి, నేను చెప్తాను తర్వాత మీకు. నేను కూడా టేస్ట్ చూస్తా. ಚೆನ್ನಾಗಿದೆ ಪುಟ್ಟ, ಸೂಪರ್ ಆಗಿದೆ. ಆಕ್ಚುಲಿ ಬಾగుಂది. ನಾಳೆಗೆ ಒಂದ್ ದಿವಸ ಇದ್ರೆ ಇನ್ನ ಸೂಪರ್ ಆಗಿರ್ತದೆ. నాಳೆಗೆ దర్శన్ రేపటికి ఇంకా బాగుంటది. దర్శన్ వచ్చే టైంకి రేపటికి ఇంకా బాగుంటుంది అని చెప్తున్నారు గైజ్. ఓకేనా? నిజంగానే దర్శన్ వచ్చే టైంకి ఇంకా బాగుంటుంది అది. సో ప్రస్తుతానికైతే ఊరికే చెప్పట్లేదు కెమెరా కోసం, నేను టేస్ట్ చూసినా కదా, నేనే బిగ్గెస్ట్ జడ్జ్. బాగాలేకపోతే నేనే బాగాలేదని చెప్పేస్తా కాబట్టి నిజంగానే బాగుంది. వెరీ నైస్, యూ కెన్ ఆల్సో ట్రై. చూసే కూడా బాగుంది. గైజ్ మా మామ అయితే పెద్ద విలన్ లా తయారైపోతున్నారు గైజ్ రోజు రోజుకి. నేను ఫోన్ చేస్తాను ఓకేనా అని అడిగితే, ఫోన్ చేయండి పర్లేదు, ఎక్కడున్నారు ఏమని అడిగితే చాలు అని చెప్తే మధ్యలో గులాబ్ జామున్ మ్యాటర్ కూడా చెప్పేసినారు గైజ్ మా మామ. అసలు గులాబ్ జామున్ కి దర్శన్ వచ్చేదానికి అక్కడ ఉండేదానికి ఏమని ఏదో కవర్ చేసుకుంటాను. లేదు నేను సైడ్ దగ్గర నుండి ఇంటికి పోతానని ఇప్పుడే అనేదో కవర్. మధ్యలో అసలు గులాబ్ జామున్ టాపిక్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు దర్శన్ కూడా డౌట్ వచ్చింది, ఏంది వీళ్ళు వరుస పెట్టి కాల్ చేసి ఎక్కడెక్కడ అడుగుతానట్టు తెలిసిందా ఏమన్నా? గులాబ్ జామున్ కూడా చేసిందంట, నాకు చెప్పలే. ఇందాక నేను కాల్ చేసి నేను ఏం చెప్పినా తెలుసా, రే దర్శన్ ఈరోజు పొద్దు నుండి ఫుల్ బిజీగా ఉన్న, షూట్స్ అన్ని ఎడిట్స్ ఎక్కువ ఉంటే నేనేం చేయలేదు, ఓన్లీ షూట్ ఎడిట్ ఒకటి అన్న. ఇప్పుడు మా మావయ్య గారు ఉన్నారు కదా, గులాబ్ జామున్ చేసి ఇచ్చింది, తినే కూడా ఇవ్వడం, అందుకే వెయిట్ చేస్తాను అని చెప్పినాడు గైస్. సరేలేండి, దర్శన్కి తెలుసు అనే విషయం నాకు తెలీదు, నాకు తెలుసు అన్న విషయం దర్శన్కి తెలియదు. ఇక్కడ అన్ని తెలిసిన వ్యక్తి ఎవరన్నా అది మా మావయ్య. అది కూడా లీక్ చేసేసేలాగున్నారు కొద్దిసేపు. పప్పా నీవు కాల్ ಮಾಡಬೇಡಿ నెక్స్ట్ ఇందా. ఓకే అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఆల్మోస్ట్ అందరు లీక్ చేసేసినారు. డాడీ అవ్వ అయిపోయింది అండ్ పిన్ని కూడా కాల్ చేసి ఇంకా రాలేదా దర్శన అని అడిగే లోపల నాకు మ్యాటర్ తెలిసిపోయింది. నేనేం చేసినానంటే అజిత్కి కాల్ చేసి, నాకు తెలుసులే మీ బావ ఈరోజు వస్తూ ఉండేది అని చెప్పినాను. అజిత్కి చెప్పినాను నాకు తెలుసు అన్న విషయం మీ బావకు చెప్పొద్దు అంటే చెప్పేసినాడంట గైస్. చూసినారా, అక్క సైడ్ ఉండాల్సింది బావకు పోయి చెప్పేసినాడండి అజిత్. అందుకే దర్శన్ అంత సర్ప్రైజ్ కాలేదు. నాకు తెలుసులే నీకు తెలిసిపోయిందని, ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోయింది, ఇద్దరిది ప్లాన్ ఫ్లాప్ అయింది. సో దర్శన్ ఏమో నాకు చెప్పకుండా నాకు సర్ప్రైజ్ ఇవ్వాలి అని తను అనుకుంటే, నాకు తెలిసి కూడా నేను రిటర్న్లో తనకు సర్ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పేసి మార్నింగ్ నుండి చేసిండే ప్రిపరేషన్ అంతా లాస్ట్లో ఇట్లా లీక్ అయిపోవడం అంటే ఇదే చూడండి, ఎవరో ఒకరు లీక్ చేసేస్తూ ఉంటారు గైజ్. సో అజిత్ ఏమో ఇటు సైడ్ దర్శన్కి చెప్పినారు. ఇంకా మా ఇంట్లో ఇంకా ఫుల్ మార్నింగ్ నుండి నాకు వస్తూనే ఉన్నాయి లెడ్డి హింట్స్ అన్నీ కూడా. నాకైతే ఫస్ట్ తెలిసిపోయింది అనుకోండి, బట్ ఐ ట్రైడ్. ఓకేనా? సో ఆల్ దిస్ లిటిల్ ఎఫర్ట్స్ చాలా బాగుంటుంది, నవ్వుకోవడానికి అవ్వచ్చు, కాసేపు మంచిగా మాట్లాడుకోవడానికి అవ్వచ్చు, ఈరోజు ఇట్లా అయిపోయింది కదా అని చెప్పి
చెప్పేసి. బట్ యా, శారీ ఎలా ఉంది చెప్పండి. చాలా సింపుల్గా ఉంది. ఫేస్ అయితే నిజంగానే నాకే చాలా డల్గా ఉన్నట్టు అనిపిస్తోంది. బికాజ్ మార్నింగ్ నుండి ఒక సైడ్ షూట్ ఉండింది, ఎడిట్ ఉండింది, అండ్ దాంతోపాటు కుకింగ్ వర్క్, ఇంట్లో క్లీనింగ్ మొత్తం అంతా ఉండింది. ఫేస్ వాష్ కూడా చేసుకోలేదు దర్శనం వచ్చే టైం కానీ వస్తాడేమో త్వరగా అని చెప్పేసి. బట్ ఎంత టైం పట్టింది తెలుసా. నేను రెడీ అయ్యి ఆల్మోస్ట్ 2 hours పైన వెయిట్ చేసినాను, ఇంకా రాలేదనమాట. నేను ఆల్మోస్ట్ 7కి అట్లా రెడీ అయిపోయింటే దర్శన్ ఇంటికి వచ్చిండేది 9 o'clock వచ్చినాడండి. ఎందుకంటే ట్రాఫిక్ చాలా అంటే చాలా ఎక్కువ ఉండిందంట. సో అందుకని చెప్పేసి బాగా టైం పట్టేసింది అన్నాడు. తను కూడా చాలా టైర్డ్ అయిపోయినాడు. అండ్ దర్శన్కి కోల్డ్ కాఫ్ వచ్చి 1 month అయింది. ఇంకా అంటే ఇంకా అస్సలు తగ్గట్లేదు. సో యా, ఇప్పుడు ఇంటికి వచ్చేసినాడు కదా, కోల్డ్ కాఫ్ అన్నీ మంచిగా తగ్గించేయాలి. ఎందుకంటే పెప్పర్, మిల్క్ అన్నీ వేసిస్తే కొంచెం తగ్గుతుంది గైస్. హీస్ బ్యాక్. ఐఎమ్ సో హ్యాపీ. Love somebody, I just wanna love you. Oh. After so long time ఇప్పుడు తింటున్నా. ఎట్లుంది? వెరీ నైస్. అది కాకుండా అక్కడ చపాతీలు, పరోటాలు తిని 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 విసుకొచ్చేసింది. ఇప్పుడు ఎప్పుడైనా ఇంటి ఫుడ్ నచ్చిందా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే.